పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం కొవ్వాడ అన్నవరం గ్రామానికి చెందిన కమల సంవత్సరం క్రితం కువైట్ వెళ్ళింది బ్రతుకు తెరువు కోసం. అయితే ఇక్కడ ఏజెంట్ చెప్పిన పని ఒకటి, అక్కడ చేస్తున్న పని ఒకటి. అయితే అక్కడ ఉన్న యజమానురాలు మాత్రం కమలను తీవ్రంగా హింసిస్తుందంటూ ఆమె ఒక సెల్ఫీ వీడియో విడుదల చేసింది. ప్రస్తుతం కమల భర్త ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. ఏ ఊరికి చెందిన ఏజెంట్ మీరు పంపించారు? ప్రస్తుతం మీ భార్య అక్కడ ఏ పని చేస్తుంది? మీకు ఏమైనా ఫోన్ చేస్తుంది ఈ మధ్యలో? కలిసిపోయింది అండి ఏజెంట్ది. పని మట్టుకి ఇంట్లో పని అనేది పంపించారండి, వేరే పనిలో పెట్టారు. ఇంటి పని అని చెప్పి ఇంటి పని పంపించారండి. పంపితే మేడం భోజనం కూడా పెడతలేదండి, జీతం ఇవ్వటలేదు. 3 నెలల నుంచి జనవరిలో వెళ్ళింది పోయిన సంవత్సరం 2025 పెడితే భోజనం కూడా పెడతాను, జీతం అడిగితేనేమో జీతం ఏమన్నా నువ్వేం చేసుకుంటావు చేసుకో అని భోజనం పెడతలేదండి. ఆ తర్వాత 2 సార్లు అడిగితేనే కొట్టిందండి. కొట్టి మీరు ఏం చేసుకుంటే ఏజెంట్ వల్ల రారు, నువ్వు సంవత్సరంగా 10 సంవత్సరాలు నేను ఇక్కడే ఉండాలా, లేదా కొట్టి పంపేస్తాను, నిన్ను చంపేస్తాను అని బెదిరిస్తుందండి. బెదిరిస్తుంటే మా మిస్సెస్ గారు రాత్రి ఫోన్ చేశారండి మొన్న. అదేనా రాత్రిలో చేస్తుంది, ఫోన్ కూడా ఇవ్వటలేదండి. బాత్రూమ్కి వెళ్ళాలంటే బాత్రూమ్ కూడా తాళం వేసేస్తుందండి. తాళం ఎప్పుడు యజమానురాలండి. తాళం వేసేస్తుంటే ఆ తాళం తీసినప్పుడు వెళ్ళాలి సార్, లేకపోతే జింపట్టు కొట్టేయటు, ఫోన్ అట్టు కొట్టేయటు. ఇప్పుడు నిన్ను టీ తాగమన్నారా, టిఫిన్ కూడా పెట్టదండి. తన నచ్చినప్పుడు భోజనం పెడుతుంది. ఏం పని చేస్తుంది మీ భార్య? ఇంట్లో పని అండి, అంట్లు తోముతూ గదులు కడుగుతూ. ఇంట్లో పని ఎక్కువండి, 1 గంట దాకా ఉంటుందండి నైట్. 1 గంటకి 2ంటికి ఇంటికి పంపిస్తుందని భోజనం పెట్టకుండా భోజనం పెట్టదండి. భోజనం అడిగినందుకు మన జింపట్టి కొట్టేసిందండి. మా ఏజెంట్కి చెప్తే ఏజెంట్ ఏమంటాడంటే, నేను కనుక్కున్నాను, నేను చెప్పాను, ఈ రోజు నుంచి ఏం కొట్టరు అన్నాడు. మళ్ళీ అదే మాట అండి, మేము ఎప్పుడు చేసినా తను ఎప్పుడు పంపితే అప్పుడే వస్తుంది, మేము ఏం చేయలేము, లేకపోతే 3 లక్షలు కట్టండి, 3 లక్షలు కడితే పంపేస్తారు అన్నారు. అది మేము 3 లక్షలు కట్టలేము, ₹1,00,000 కడుతుంటే ఒప్పుకున్నారండి ఎస్సీ గారి దగ్గర. ఎస్సీ గారి దగ్గర ఒప్పుకున్నాక మళ్ళీ ఎస్సీ గారిని పిలిపించారండి. ఏంటి మీ సంగతి, డబ్బులు ఇస్తున్నారు, ఎందుకు పంపటలేదంటే అప్పుడు అక్కడ ఏజెంట్ వెళ్తలేదండి, ఆయన దగ్గరికి వెళ్తే 3 లక్షలు కట్టమంటుందంట. మేము అక్కడికి మనిషిని బదులు మనిషిని పంపిస్తామన్నాము. అయినా సరే కుదురుతలేదు, అలా ఇప్పుడు పంపితే అప్పుడే రావాలండి, లేకపోతే అలా చేయవలసిందండి అని ఏజెంట్ అన్నాడండి. ఇంకా జరుగుతుంది కదా, మీరు అధికారులకు ఏమైనా ఫిర్యాదు చేస్తారా? ఎవరికి చేయలేదు, ఎస్సీ గారికి చేసి ఉంటే కలెక్టర్ గారికి ఇచ్చామండి. పీజీఆర్ ఎప్పుడు ఇచ్చారు? అప్పుడే 4 నెలలు అవుతుంది సార్. 4 నెలలు అయితే కలెక్టర్ గారు ఏమో ఎస్సీ గారిని కలమన్నారండి. ఎస్సీ గారిని 2 సార్లు కలిసామండి. 2 సార్లు కలిస్తే వాళ్ళు వచ్చి ఏదో చెప్తున్నారండి, 1 నెల పంపేస్తారు, లేదా ఇంకో 20 రోజులు పడుతుంది, మేము ఇండియన్ ఆఫీస్కి పెట్టాము, వాళ్ళు లెటర్ ఇస్తేనే పంపుతాను అంటున్నారు, అప్పుడు దాకా వెయిట్ చేయాలి, మేము ఏం చేయలేము అని అన్నారు సార్. అంటే మేము సర్లేండి, మరి ఇంతకాలంగా ఆగాం కదా, ఆ 10 రోజులు ఆగుదామని చూసామండి. ఇంతకీ మొన్న కూడా ఫోన్ చేసి చెప్తే మేము మా వల్ల అవదు, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, కేసు పెట్టుకోండి 3 నెలలు మేము జైల్లో ఉంటాం, అంతేగాని మా వల్ల అవదు ఏజెంట్ అంటున్నారు సార్. అంతవరకు వచ్చిందండి, అంతగా మీరు అవటలేదని అన్నారు ఆర్టీవీని. మరి ఇప్పుడు ఇదే విషయాన్ని మీరు ఏమన్నా మరొకసారి కలెక్టర్ గారికి ఫిర్యాదు చేస్తారు? ఇంకా చేయలేదు సార్. మళ్ళీ అనుకున్నాం, అక్కడికి వెళ్ళిన సమాధానం లేదు, పోలీస్ స్టేషన్కి వెళ్ళమంటున్నారండి. వాళ్ళు ఏమన్నా పిలిపిస్తున్నారండి, వాళ్ళు పిలిపించి వాళ్ళని రాజీ కుదురుతున్నారండి. ఇంకా సరే అండి, మరి మేము తిరగలేకపోతున్నాం సార్, ఏ రోజుని మమ్మల్ని రమ్మంటున్నారండి. వాళ్ళని ఇప్పుడు 10 రోజులకో 20 రోజులకో రమ్మంటున్నారండి. వాళ్ళు వచ్చే మాట చెప్పి వెళ్ళిపోతున్నారండి. మమ్మల్ని మట్టుకి డైలీ రమ్మంటున్నారండి సాయంకాలాలు. నేను ఒక్కడనే వెళ్తున్నాను సార్, పిల్లలు ఎవరు లేరు, నాకు ఎవరో రావట్లేదని కూడా. ఇప్పుడు మీతో లాస్ట్ ఎప్పుడు మాట్లాడింది మీ భార్య? ఫోన్ ఈ రోజున మాట్లాడిందండి. ఈ రోజున మాట్లాడి, నేను ఉండలేకపోతున్నాను, కొట్టేస్తుంది, అన్నం పెడతలేదు, నీ జాగ్రత్తగా ఉంటే నేను వస్తాను, బతుకుంటే లేకపోతే రాను అని రోజు చెప్తుందండి. మేము అలాగే ఇంకేంటి ఆర్టీవీని సంప్రదిద్దాం, ఎవరు చెప్పారు సార్, మీ ఇంటికి రప్పించండి. తన భార్య ఏజెంట్ మాయ మాటలు నమ్మి కువైట్ వెళ్ళిన దగ్గర నుంచి కూడా అక్కడ యజమానురాలు చిత్రహింసలు పెడుతుందని బాధిత మహిళ భర్త చెప్తున్నారు. అయితే గతంలోనే కలెక్టరేట్లో ఫిర్యాదు చేసినప్పటికీ ఈ విషయం కాస్త పోలీస్ స్టేషన్కి వెళ్ళడంతో కనీసం పోలీసులు కూడా పట్టించుకోలేదంటే ఒప్పుతున్న పరిస్థితి కూడా నెలకొంది. అంతేకాకుండా ఏజెంట్ మీరేం చేసుకుంటారో చేసుకోండి, నేను జైల్లో ఉండన్న వస్తానని ఒక మాట చెప్పడంతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు కమల భర్త. ఇప్పటికైనా అధికారులు స్పందించి, కుటుంబ ప్రభుత్వం స్పందించి తన భార్యను స్వదేశానికి రప్పించాలని భర్త అయితే కోరుతున్నాడు. వీడియో శేఖర్తో మన టీవీ కొవ్వాడ అన్నవరం గ్రామం నుంచి. నా పేరు కమల, మాది భీమవరం. నేను ఆఫీస్ ద్వారా వచ్చాను. ఆఫీస్ ఒకటి నేను ఎన్నోసార్లు కంప్లైంట్ ఇచ్చాను.
నన్ను పిల్లలున్న ఇంట్లో పెట్టింది. ముగ్గురు పిల్లలు. నేను ముగ్గురు పిల్లల్ని చూడటం, ఇద్దరు పిల్లలు బాగా చిన్న పిల్లలు. ఓ పిల్లోడు స్కూల్కి వెళ్తాడు. చాలా కష్టాలు పడుతున్నాను, చాలా ఇబ్బందులు పడుతున్నాను. నన్ను ఇంటికి నేను తీసుకొచ్చిన కూడా ఎన్నోసార్లు నేను కంప్లైంట్ చెప్పాను. నా పరిస్థితి ఎలా ఉంది, నన్ను ఇంటికి రప్పించేయండి అంటే ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు. ఎవరైనా సరే నన్ను దయచేసి నన్ను కాపాడండి. నా పరిస్థితి అసలు బాగాలేదండి. కెమెరాలే నాకు ఇక్కడ భోజనం లేదు, అన్నం పెడతలేదు. నాకు భోజనం లేదు, అన్నం పెడతలేదు. నాకు రోజు రొట్టెలు తిని బతకవలసి వస్తుంది. నా పరిస్థితి నాకు ఏమర్థం. దాని ఇష్టం వచ్చినట్టు కొట్టేస్తుంది అట్టుకుని. మీరేమైనా కాపాడండి, ఎవరైనా సాయం చేయండి. నన్ను ఇంటికి తీసుకొచ్చి పంపించేసి ఇలా చేయండి. రోజు తాళాలు వేసేసుకుంటుంది ఫ్రిడ్జ్కి. నా రూమ్లో కూడా కెమెరా. నాకు ఏం తెచ్చుకున్నా తిన్నాదా తాగనుందా నన్ను చంపేసేలాగుంది. ఇక్కడ నాకు తిండేట్టుకోకుండా చంపేస్తుంది నన్ను. అన్ని కెమెరాలో చూస్తుంది. ఏం తెచ్చుకుని తిన్నా ఊరుకుంటలేదు. తాళాలు వేసేసుకుంటుంది, ఫ్రిడ్జ్కి కొట్టేస్తుంది, తన్నేస్తుంది అట్టుగా. దవడ మీద కొట్టేస్తుంది. చాలా చిత్రహింసలు పెడుతుంది నన్ను. దయచేసి నన్ను ఎవరైనా సరే కాపాడండి. నన్ను ఎవరైనా సరే నన్ను కాపాడండి. చాలా శ్రమలు పెడుతుంది నన్ను, చాలా శ్రమలు పెడుతుంది. ప్రతిరోజు కొట్టేది పిల్లల గురించి, ప్రతిరోజు కొడుతుంది. అన్నం పెడతలేదు నాకు. అన్నం తినొద్దు అంటుంది, వండుకోవద్దు అంటుంది, నీళ్ళు వేసేస్తుంది అన్నంలో. ఎవరు ఇక్కడ వింటారేమో. బాత్రూంలో నుంచి మాట్లాడుతున్నాను. నా కెమెరాలన్నీ, నా రూమ్లో కూడా కెమెరా. నన్ను ఎవరైనా సరే కాపాడండి, నన్ను తొందరగా. చాలా బాధలు పడుతుంది నన్ను, చాలా బాధలు పడుతుంది. నన్ను చంపేది ఇలా ఉన్నారు. ఎలా నన్ను దానిచ్చుకుని నన్ను వేసేస్తుంది, కొట్టేసేస్తుంది. నన్ను కొట్టేస్తుంది. ఎవరైనా సరే నన్ను కాపాడండి. నేను అన్నం తింటలేదు, అసలే రొట్టెలు తినిపిస్తుంది. ఏమి తినవట్లేదు నన్ను, ఏం తాగనివ్వట్లేదు నన్ను అసలే. ఎవరొకరు నన్ను రక్షించండి, నన్ను కాపాడండి, నాకు సాయం చేయండి. నన్ను చంపేసి ఇలాగుంది. ఇక్కడ నన్ను ఇంటికి పంపించినట్టుంది. నేను వెళ్ళిపోతాను, పంపించి. నాకు సంవత్సరం అయిపోయింది కదా, నన్ను పంపించి. నన్ను వెళ్ళిపోతానంటే పంపినట్టుంది. నాకు జీతం కూడా నాకు ఇవ్వట్లేదు, జీతాలు కూడా ఇవ్వట్లేదు నాకు. నా ఫోన్లో బ్యాలెన్స్ అయ్యదు. ఫోన్ తీసేసుకుంటుంది, ఫోన్ అంతా చూస్తుంది, ఫోన్ అంతా తీసేసుకుని ఫోన్ చూస్తుంది. నాకు ఫోన్ ఇవ్వట్లేదు. నాకు ఫోన్ అంతా చెక్ చేస్తుంది, నెట్ ఆఫ్ అవుతుంది, నెట్ వచ్చలేదు. నాకు ఫోన్ అంతా తీసేసుకుని ఫోన్ నెంబర్లన్నీ డిలీట్ చేసేసింది. మేడం, నాకు నా డబ్బులు ఉన్నాయి కదా, నా డబ్బులతో కూడా నాకు బ్యాలెన్స్ వేయండి. నేను బ్యాలెన్స్ వేయండి, నేను అని నెట్ కలిపి నెట్ అవ్వేది. నెట్ కూడా కలపట్లేదు. నెట్ ఒక గంట ఎత్తుంది సరిగ్గా. అన్నం తిని టైంకి, రెస్ట్ టైంకి, నేను రూమ్లోకి వచ్చి టైంకి సరిగ్గా నెట్ అవ్వేది. నేను మళ్ళీ పిల్లల దగ్గరికి వెళ్ళినప్పుడు నెట్ ఆన్ చేస్తుంది.
చాలా బాధలు పెడుతుంది నన్ను, చాలా బాధలు పెడుతుంది. ఎంత నలుగు నేను ఎవరికి రాకూడదు. ఎవరైనా సరే నన్ను కాపాడండి. నాకు శ్రమలు ఎన్ని శ్రమలు పెడుతుందంట, శ్రమలు పెడుతుంది, గిల్లేస్తుంది, కొట్టేస్తుంది. నేను ఇంటికి వెళ్ళని ఉన్నా, నేను చంపేస్తున్నా, నన్ను బెదిరిపోతున్నారు. నాకేం అర్థం అవ్వట్లేదు. ఇక్కడ నన్ను ఎవరో ఒకరు నన్ను రక్షించండి. నా రూమ్లో కూడా కెమెరా నేను ఏమైనా తెచ్చుకొని తిన్నా సరే చూస్తుంది, ప్రతిదీ చూస్తుంది. ఏం తెచ్చుకొని తిన్నా అసలు తినవట్లేదు నన్ను. అసలు నాకు భోజనం కూడా నాకు అడగలేదు. అసలు ఇది రొట్టెలు తిని ఎలా తినాలిగా ఎన్నిసార్లు పంపించే మేడము, నాకు జీతం కూడా ఇవ్వట్లేదు, పంపించేయండి, నాకు జీతం కూడా నేను ఇవ్వను, నేను పంపను అని బెదిరిపోతున్నాను. నిన్ను చంపేదానని బెదిరిపోతుంది నన్ను. ఎవరైనా సరే నిన్ను కాపాడండి. నాకు వచ్చిన కష్టాలు ఎవరికి రాకూడదు. అసలు భోజనం పెడతలేదు, అసలు అన్నం పెడతలేదు. వాళ్ళే తెచ్చుకుని వాళ్ళే తింటారు, నాకు అసలు అన్నం పెట్టరు. వండితే పెడితే పెట్టాలనుకుంటే కొంచెం అన్నం పెడుతుంది, లేకపోతే అసలు పెట్టదు. బయట నుంచి తెచ్చుకొని తినేస్తారు. నేను ఒక్కదాన్ని ఉన్నాను కదా, నేను కొంచెం అంత అన్నం కూడా వాళ్ళే తెచ్చేసుకుని వాళ్ళే తినేస్తారు. కానీ ఇంత కూడా నాకు పెట్టరు. నన్ను వండుకొని వదులుకొని, నన్ను వండుకుంటే నీళ్ళు వేసేద్ది. వండుకోవద్దు, నువ్వు వంట చేసుకోవద్దని అంటుంది. ప్రతిదీ కెమెరాలో చూస్తుంది. పొద్దున్నే ఏమైనా టీ కాసుకుందామంటే టీ తాగనవద్దు, డికాషన్ ఏం తాగాలి, టీ తాగని పాలు పొడి తీసుకుంటే ఊరుకోదు, కెమెరాలో చూస్తుంది. నేను ఎందుకు పాలు పొడి ఎందుకు తీసుకుని టీ కాసుకుంటున్నావు, ఎందుకు చేస్తున్నాను, నువ్వు తాగొద్దన్నాను, అది మా పిల్లలకి తెచ్చుకున్నాము, నువ్వు తాగొద్దను. టీ కూడా నన్ను తాగనవద్దు. అసలు ఏమి తినవట్లేదు, తాగనవట్లేదు. ప్రతిదీ కెమెరాలో చూస్తుంది. ఏ పని చేసినా సరే కెమెరాలో చూసి నువ్వు ఎందుకు చేసి ఎందుకు తింటున్నావు నువ్వు అని నన్ను చాలా బాధలు పెడుతుంది. నా రూమ్లో కూడా నేను ఏమైనా తెచ్చుకొని తిన్నా సరే రూమ్లో ఫోన్ చేసేసి నువ్వు ఎందుకు తీసుకుని తింటున్నావు అని అంటారు. తాగట్లేదు, తినవట్లేదు, అసలు చాలా బాధలు పెడుతున్నాను. నన్ను ఏం చేసేది నాకు ఏమేసేది, నన్ను చంపేసేలాగా ఉంది. తన్నేస్తుంది, తట్టుకుని గోగుల మీద కొడుతుంది, నెత్తి మీద ఫోన్ ఇచ్చుకుని కొట్టేస్తుంది, అలా తన్నేస్తుంది తట్టుకుని. బాగోపోయినా సరే పని చేయమంటుంది. నాకు బాగోలేదు మేడం, నేను చేయలేనంటే నాకు పని బాగోపోయినా నాకు పని చేసి పెట్టాలి. ఉన్న జీతం కట్టమంటుంటే జీతం కూడా నాకు కట్టలేదు. నా ఫోన్లో బ్యాలెన్స్ కూడా నాకు వేయట్లేదు. చాలా ఇబ్బందులు పడుతుంది. ఎవరైనా నన్ను కాపాడండి. చాలా బాధలు పడుతున్నాను. అసలు అన్నం తింటలేదు, అసలు అన్నం పెడతలేదు, అసలు వండుకొనవట్లేదు. పిల్లలకు వండింది ఆ పిల్లలు అన్నం తినమంటుంది నన్ను. ఆ పిల్లలకు అసలు చూసి ఉండదు, పసి ఉండదు. అది మిగిలిందంటే తినాలంటుంది. పెరుగు వేసుకుని వెళ్ళేది, నీళ్ళు వేసుకుని తినాలి, కూర ఉండదు, ఏం వండుకొని అసలు చాలా బాధపడుతుంది, చాలా ఇబ్బందులు పడుతుంది. నాకు డబ్బులు కొన్ని కష్టాలు తిరిగి నాకు డబ్బులు కూడా నాకు కడతలేదు. డబ్బులు కూడా నా చేతికి ఇమ్మన్నా ఇవ్వదు. చాలా ఇబ్బందులు పడుతుంది, నన్ను చాలా బాధలు పడుతుంది. ప్రతిరోజు కొట్టేస్తుంది. ఎందుకు మేడం కొడుతున్నావు, నన్ను పంపించి, నీకు ఉంటుందండి పంపించేయండి, నేను పంపించను నిన్న, నా జీతం అయినా నాకు ఇచ్చేయండి, నా జీతం కూడా నాకు ఇవ్వట్లేదు, నాకు ఎన్ని శ్రమలు పడుతుందంట, అన్ని శ్రమలు నాకు పడుతుంది. ఎవరైనా సరే నన్ను కాపాడండి, నన్ను చంపేసేలాగా ఉంది. నా పరిస్థితి అసలు ఏం బాగోలేదు. అసలు నా కంట్లో కూడా బాగుంటలేదు. అసలు నన్ను కాపాడండి, దయచేసి నన్ను రక్షించండి.
నన్ను రక్షించండి, నన్ను రక్షించండి, నన్ను చంపేస్తుంది, నన్ను చంపేస్తుంది, ఎవరైనా నన్ను కావాలండి. పుట్టేస్తుంది ఇప్పుడు ఫోన్ చూస్తే ఊరుకోదు, ఫోన్ చూస్తుంది, ఫోన్ తీసేసుకుని ఫోన్ చూస్తుంది, ఫోన్ కూడా నాకు ఇవ్వదు. ఎవరు నన్ను రక్షించండి, కాపాడండి నన్ను.